Hi guys, welcome to my channel Siva 24 Frames. రవితేజ గారి మూవీ మాస్ జాతర. అయితే ఈ సినిమా 31st రిలీజ్ అయింది కదా, సాయంత్రం నుంచి షో వేశారు. అయితే నాకు నిన్న చూడటం కుదరలేదు. ఈరోజు 1st తారీఖు, ఇందాక నేను ఈవినింగ్ షోకి వెళ్ళాను. అయితే ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఒక విషయం అయితే అర్థమైంది. ఏంటంటే ప్రతి ఒక్క హీరో కానీ, డైరెక్టర్ కానీ, కథ రాసే రైటర్ కానీ, అంటే ఇప్పుడు ఆ హీరోకి సరిపోయే విధంగా కథ రాస్తారా, లేదంటే గనక ఆ కథని ఎలాగైనా సరే రాసి ఏదో ఒక హీరోతో సినిమా తీయొచ్చు అనుకుంటారా అనేది కనుక ఆలోచిస్తే, ఒక విషయం మాత్రం కరెక్ట్గా చెప్పాలంటే రవితేజ గారు మంచి నటుడు. ఆయన ఎంతో కష్టపడి చిన్న స్థాయి నుంచి చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ, సైడ్ క్యారెక్టర్లు చేస్తూ ఆయన ఎంతో గొప్పగా ఎదిగిన మనిషి అన్నమాట. నాకు తెలిసి ఆల్మోస్ట్ రవితేజ గారికి సరైన హిట్ పడి సో మెనీ ఇయర్స్ అయితే అవుతుంది. విక్రమార్కుడు తర్వాత ఆయనకి సరైన హిట్ అయితే మాత్రం లేదు అనేది అయితే నేను అనుకుంటున్నాను, ఆ రేంజ్లో. ఆ తర్వాత 2021లో క్రాక్ వచ్చింది కదా, మళ్ళీ ఆ సినిమా కూడా బాగానే ఉంటుంది. విక్రమార్కుడు తర్వాత, క్రాక్ సినిమా తర్వాత రవితేజ గారికి ఒక సరైన స్టోరీ కానీ, సరైన హిట్ కానీ, బలమైన కథ కానీ, కరెక్ట్గా అయితే రవితేజ గారికి సూట్ అయ్యే స్టోరీ అయితే మాత్రం ఆయనకి రావట్లేదని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు అసలు ఈ సినిమా గురించి మనం మాట్లాడుకుంటే, రవితేజ గారు మామూలుగా రెగ్యులర్ ఫార్మ్ లాగే ఈ సినిమా ఉంటుంది. అంటే మనకు తెలిసిన స్టోరీ, తెలిసిన కథే, కాకపోతే చిన్న చిన్న వేరియేషన్స్ చేసి ఈ సినిమాలో అయితే చూపిస్తారు. అయితే మేబీ సినిమా బాగోలేదు అని చెప్పడం కాదు, కానీ పర్లేదు, చూడొచ్చు. కానీ యాజ్ ఇట్ ఈస్ రొటీన్ స్టోరీ, రొటీన్ కథ, రొటీన్ స్క్రీన్ ప్లే, కొత్తదనం అనేది మనకి ఎక్కడ కనిపించదు. ఏంటంటే ఆల్మోస్ట్ ఇప్పటివరకు సరే, ఈ సినిమా గురించి మనం పక్కన పెడితే ఒక లవ్ స్టోరీ ఉందనుకుందాం. ఈ లవ్ స్టోరీని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసే విధానం, కొత్తదనం ఎలా ఉందనేది చూస్తే ప్రేక్షకులకి ఎన్నిసార్లైనా చూడబుద్ధి అవుతుంది. లవ్ స్టోరీ అంటే కథని స్క్రీన్ మీద చూపించే విధానం బాగుండాలి, డైరెక్షన్ బాగుండాలి, మ్యూజిక్ బాగుండాలి, ప్రతి సన్నివేశం కొత్తగా ఉంటే ప్రేక్షకులకు ఏంటంటే థియేటర్కి వెళ్ళినందుకు వాళ్ళకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ అయితే కలుగుతుంది. రవితేజ గారి సినిమాలు, ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలు ప్రతిదీ ఏంటంటే రొటీన్ కమర్షియల్గా అయితే ఉంటున్నాయి అనమాట. అంటే కొత్త వేరియేషన్ అయితే కనిపించట్లేదు. కానీ సినిమాలు బాగానే ఉంటున్నాయి, కానీ సూపర్ డూపర్ హిట్ అనుకునే విధంగా అయితే రవితేజ గారి సినిమాలు అయితే రావట్లేదు ఈ మధ్యకాలంలో. ఇప్పుడు ఈ మాస్ జాతర సినిమా గురించి కూడా మనం మాట్లాడుకుంటే, రొటీన్గానే గంజా స్టోరీ అని, ఇక ఒక ఊరు, ఆ ఊర్లో ప్రజలు ఈ గంజా అమ్మే దాని మీద ఉంటారు. తర్వాత ఇక ఎక్సెట్రా మన స్టోరీ అంతా చెప్పకూడదు. ఇక తర్వాత హీరో రావటం, ఇక మామూలుగానే విలన్ చెత్త కొట్టేయడం, ఇక ఆయనకి సంబంధించి ఆయన స్టైల్లో ఆయన డైలాగ్స్, ఇక ఆ యాక్షన్ సీన్లు, ఇవన్నీ రొటీన్గా మామూలుగానే ఉంటాయి. కానీ కొత్తదనం అనేది అయితే మాత్రం కనిపించట్లేదు. ఇప్పుడున్న ప్రేక్షకులు ఏమనుకుంటున్నారంటే, నేను మొన్న కూడా కొన్ని వీడియోస్లో చెప్పాను, కొత్తదనం కోరుకుంటున్నారు. అది సినిమా చిన్నదా పెద్దదా అనేది సమస్య కాదు. అక్కడ స్టోరీలో కొత్తదనం ఉండి చూపించే విధానం బాగుంటే, అది ఎలాంటి సినిమా అయినా సరే, అది హీరో ఎవరైనా సరే ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈరోజు పొజిషన్ అయితే అలా ఉంది. ఇక ఈ సినిమా గురించి కనుక మనం మాట్లాడుకుంటే,
ఈ సినిమా యాక్షన్ సీన్లు కానీ కొంచెం బెటర్, పర్లేదు, బాగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది. సాంగ్స్ కూడా పర్లేదు అన్నట్టుగా ఉంది. కానీ సినిమా నాకు తెలిసి రవితేజ గారికి సూట్ అయ్యే సినిమా లాగా నాకైతే అనిపించట్లేదు. రవితేజ గారు మూవీస్ ఎందుకంటే ఎప్పటికప్పుడు ఆయన కొత్తదనం తీసుకురావాలని చూస్తున్నా కానీ ఆయన మరి స్టోరీస్ ఎంచుకునే విధానంలో మరి అలా ఎంచుకుంటున్నారు, మరి ఆయనకి ఆ స్టోరీస్ సూట్ అవ్వట్లేదో తెలియదు, కానీ రొటీన్గా అయితే ఉంటుందన్నమాట. ఒక డిఫరెంట్ యాంగిల్స్లో రవితేజ గారు అయితే ట్రై చేయట్లేదు అనేది ఒక అభిప్రాయం. కానీ సినిమా గురించి మనం మాట్లాడుకుంటే మాత్రం బాగోలేదు అని మాత్రం చెప్పలేం, కానీ ఓకే, పర్లేదు, బాగానే ఉంది, చూడొచ్చు. కానీ ఇంకొంచెం కొత్తగా ట్రై చేయడం, కొత్తదనానికి ఇప్పుడున్న ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారు, అసలు అభిమానులు ఏమి యాక్సెప్ట్ చేస్తున్నారు, రవితేజ గారి ఫ్యాన్స్ అసలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే దాని మీద ఫోకస్ పెట్టి కొంచెం కొత్తదనంగా ట్రై చేస్తే రవితేజ గారు మళ్ళీ సూపర్ డూపర్ హిట్ కొట్టే అవకాశం అయితే ఉంటుందని మాత్రం నా అభిప్రాయం పర్సనల్గా. ఇంకా మనం ఈ సినిమా గురించి ఇంకొంచెం డెప్త్గా వెళ్ళాలంటే, ఇంకా ఈ సినిమాకి రేటింగ్ అలాంటివి అనేది మన ఛానల్లో ఇవ్వమని మీ అందరికీ తెలుసు ఫస్ట్ నుంచి. ఎందుకంటే సినిమాని ఎంతో కష్టపడి తీస్తారు. ఒక సినిమాకి రేటింగ్ అనేది ఇచ్చి మనం ఆ సినిమా స్థాయిని అయితే తగ్గించకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కోలాగా ఇస్తారు. నాకు నచ్చినట్లు ఇంకొకరు నచ్చకపోవచ్చు, ఇంకొకరు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు, ఎవరి అభిప్రాయం వాళ్ళది. కాబట్టి రేటింగ్ అలాంటివి మాత్రం మన ఛానల్ అయితే ఇవ్వడం జరగదు. కానీ సినిమా చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు ఒకసారి. మరీ సూపర్ డూపర్ హిట్ అని అయితే మాత్రం నేనైతే చెప్పను, కానీ నా ఒపీనియన్ ప్రకారం గుడ్, చూడొచ్చు. కామెడీ పరంగా కూడా సినిమా అంత లేదు అన్నట్టుగా అయితే నాకు అనిపించింది, పర్లేదు. కానీ రవితేజ గారు ఇంకొంచెం బెటర్ స్టోరీస్ ఎంచుకొని ఇంకొంచెం బెటర్గా ఫ్యాన్స్ని ఎంటర్టైన్మెంట్ చేసేలా ఉంటే మాత్రం బాగుంటుంది అనేది నా అభిప్రాయం. కరెక్ట్గా చెప్పాలంటే నేను కూడా రవితేజ గారి సినిమాలు చూడటానికి ఇష్టపడతాను. ఎందుకంటే ఆయన సినిమాలో ఆయన కామెడీ టైమింగ్ కానీ ఆయన పంచి డైలాగ్స్ కానీ బాగుంటాయి. అసలు వెంకీ చూడండి, వెంకీ సినిమా ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది సినిమా. విక్రమార్కుడు, ఆ సినిమా కూడా సూపర్ ఉంటుంది. క్రాక్, ఇంతకుముందు ఓల్డ్ మూవీస్కి వెళ్తే రవితేజ గారి అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, ఇట్లాంటి సినిమాల్లోకి వెళ్తే లవ్ స్టోరీ మూవీస్కి సంబంధించి చాలా న్యాచురల్గా ఉంటాయి సినిమాలు. ఇప్పటికి కూడా ఆ సినిమాలో సాంగ్స్ వింటుంటే వినబుద్ధి అవుతూ ఉంటాయి అన్నమాట, అలా ఉంటాయి. ఇదండి ఈరోజు అప్డేట్. రేపు మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. తిరిగి మళ్ళీ మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు బై బాయ్.